టీఎస్ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మహాధర్నా చేపట్టారు. సీసీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ నుంచి సీసీఎస్కు రావాల్సిన 500 కోట్ల బకాయిలు చెల్లించాలని, దానిపై ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆరోపించారు. ఈ మహాధర్నాలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్బిటి ఎస్ఆర్బికి సంబంధించి టోటల్ గా 1700 కోట్లు. ఈయన 1700 కోట్లని ఇలా ఆర్టీసీ యాజమాన్యం పెట్టుకుంటే మరి 52,000 మంది కార్మికుల పరిస్థితి ఏం కావాలో మేనేజ్మెంట్, గవర్నమెంట్ అర్థం చేసుకోమని చెప్పినాం. అందుకే ఇవాళ మేము ధర్నా చేస్తా ఉన్నాం. బస్సు భవన్ ముట్టడి పెట్టినాం. ఈ ముట్టడి ఇంతటితో ఆగదు. ఇవాళ సమ్మెకి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే సమ్మెకు కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా మేము సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎఫ్ఏ ఉన్నాడు, పనికిరాని ఎఫ్ఏ ఉన్నాడు. ఎఫ్ఏ అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఆయన అన్నింటికి కూడా బాధ్యత వహించాలి. వచ్చే రాబడి ఉన్న ఖర్చు ఏ విధంగా ఎవరికి ఇవ్వాలి, ఎట్లా పెట్టాలనే దాని మీద ఉన్నాడు. ఆయనకి ఏపీసీడీలు రావు. డివిఎం నుంచి ఈడీ ప్రమోషన్ ఇచ్చాడు. అట్లాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఇవాళ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. వాళ్ళకి ప్రమోషన్లు, వాళ్ళ పరిస్థితులు చూసుకున్నాడే తప్ప ఆర్టీసీ కార్మికుల పరిస్థితి కానీ, ఆర్టీసీ మరి సంస్థ యొక్క పరిరక్షణలో ఏమాత్రం భాగస్వామ్యులు కావట్లేదు. దాన్ని తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం తెలంగాణ మజ్దూర్ యూనియన్ గా. టీఎస్ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని, వారి ధర్నాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నాకు ప్రధాన కారణం ఏంటంటారు? ఆర్టీసీ సంబంధించి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఈ రోజు బస్ భవన్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా ఏదైతే కార్మికులకు సంబంధించిన సిసిఎస్ బకాయిలు ఇప్పటికీ విడుదల చేయాలని 2 సార్లు మహాధర్నా చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు మరొకసారి మెరుపు ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా కార్మికులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన 500 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏదైతే కార్మికులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కార్మికుల పిట్లు కానీ, అలాగే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన పెళ్లిళ్ళు కానీ, అలాగే చదువులకు సంబంధించి కూడా ఫీజులు కట్టుకోలేని పరిస్థితి కార్మికులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఈ రోజు బస్ భవన్ ఎదుట కార్మికులందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మా పైసలు తీసుకొని వాడుకున్నటువంటి సంస్థ మా పైసలు తిరిగి చెల్లించడానికి ఎందుకు తాత్పర్యం చేస్తుందని చెప్పి కూడా కార్మికులు ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పటికీ 2 సార్లు మేము విజ్ఞాపన చేశాం. ఏదైతే కార్మికులకు సంబంధించి మాకు సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి మేము ఇప్పటికీ పదే మొరపెట్టుకున్న మాత్రం ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. ఇకపై రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా బస్సులు పూర్తిగా బంద్ చేసేందుకు కూడా వెనుకాడము అని చెప్పి కూడా కార్మిక సంఘ నేతలు ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బస్సులు అన్ని కూడా బంద్ చేసేందుకు కూడా వెనుకాడమని చెప్పి కూడా కార్మిక సంఘ నేతలు హెచ్చరించిన పరిస్థితి ఉంది. వేణు, ఆర్టీసీ యాజమాన్యం స్పందించిందా ఈ అంశంపై? ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో వస్తే కానీ మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. ప్రతి నెల వచ్చేటువంటి ఆదాయం కూడా కేవలం మెయింటెనెన్స్ కే సరిపోతుంది తప్ప ఏదైతే బకాయిలు ఉన్నాయో, అలాగే కార్మికుల బకాయిలతో పాటు సంస్థ మెయింటెనెన్స్ మాత్రమే వచ్చేటువంటి ఆదాయం సరిపోతుంది తప్ప దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి కొంత డబ్బు వస్తే కానీ మేము దీన్ని అడ్జస్ట్ చేసే పరిస్థితులు లేమని చెప్పి కూడా ఇప్పటికే యాజమాన్యం కూడా కార్మికులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.